అందరికీ హాయ్ అండి. నా పేరు సుజాత. తెలుగు వంటల అమ్ములు చాలా స్వాగతం అండి. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ ఎండాకాలంలో సమ్మర్లో నేను ఈరోజు మన తెలుగు వంటల్లో కొబ్బరి మామిడి తొక్క పచ్చడి చేశాను ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉందండి, బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రోలు కడుక్కుందామండి ఫస్ట్. ఆవాలు, మెంతిపొడి, ఉప్పు, పచ్చడికి సరిపడండి 2 చిన్నుల్లిపాయలు, మామిడికాయ, కొబ్బరి మామిడికాయ తొక్కండి. ఇది పుల్లగా, తీయగా, ఒగరుగా 3 రకాలు ఉంటాయండి పచ్చడి ఈ తొక్క. ఈరోజు నేను మామిడికాయ తొక్క పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మామిడికాయ తొక్క పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ అయితే తొక్కలు వేసుకుందాం. ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు కడుక్కుందామండి. వేసేసుకుందాం. మొత్తం వేసేసుకుందామండి. ఆవాలు, మెంతులు, 2 చిన్నుల్లిపాయలు, ఉప్పు. చాలా బాగా వచ్చిందండి, సూపర్ వచ్చిందండి పచ్చడి అయితే.
ప్లస్ మామిడికాయ తొక్క పచ్చడి తాలింపు పెట్టేసుకుందాం. ఓకే గంటె ఆయిల్ వేసుకుందాం అండి. అందరికి హాయ్ అండి. నా పేరు సుజాత. తెలుగు వంటల అమ్ములు చాలా స్వాగతం అండి. ఈ రోజు నేను కొబ్బరి మామిడి తొక్క పచ్చడి చేస్తున్నానండి. ఈ రోజు నేను మామిడికాయ తొక్క పచ్చడి చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నూనె వేడెక్కిందండి. మనం తాలింపు పెట్టుకోవడానికి పచ్చడి అయితే దంచేసాను. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రెండ్స్ పచ్చడి అయితే రోట్లో దంచానండి. రోటి పచ్చడి పక్కన పెట్టుకున్నాను దంచి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపులో చిన్నులపాయ వేసుకుందామండి, అలాగే ఎండుమిర్చి. మూడు కరివేపాకు రెబ్బలండి. కొంచెం ఆగాలండి. తాలింపు వేగితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఇంగు కూడా వేసుకుందామండి. తాలింపు వేగిందండి. మామిడికాయ తొక్క పచ్చడండి. సిమ్లోనే పెట్టుకొని మనం కొద్దిసేపు మగ్గనివ్వాలండి. బాగుంటుందండి మామిడికాయ తొక్క పచ్చడి. చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే ఈ తొక్క అండి షుగర్ వ్యాధికి మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు చేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా బాగుందండి. ఇలాగా మనం ఈ మామిడికాయ సీజన్ అప్పుడే మనం ఏమైనా వెరైటీగా చేసుకొని తినాలంటే తినాలండి, బాగుంటది. అందరూ మామిడికాయ పచ్చడి పెట్టేది వేరండి. ఇలా తొక్క చేసుకొని తింటే వెరైటీగా ఉందండి. కొబ్బరి మామిడికాయ తొక్క అయితే అండి తీయగా ఒగరుగా బాగుంటదండి. టేస్ట్ గా పచ్చడి అయితే. అన్ని మామిడికాయ తొక్కలు అయితే బాగోవండి. ఇదైతే చాలా టేస్ట్ ఉందండి. ఈ పచ్చడి అయితే కొబ్బరి మామిడికాయ పచ్చడి, తొక్క పచ్చడి. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.